పా. అమ్మా ముక్తాదేవి గారు మీకోసం కారు పంపించారమ్మా. మా కోసమా? మాకు కారు ఎందుకు? మా వెనకాల ఆటోలో వస్తానులే, నువ్వు వెళ్ళు రాంబాబు. మీరు కారులో రన్నట్టే ఫోన్ చేయమని చెప్పానమ్మా. సరే వస్తానులే. మీ బ్యాగులు మిమ్మల్ని మోసుకు రానివద్దన్నారమ్మా. మరి నన్నే తీసుకొచ్చి కారులో పెట్టమన్నారు. మా బరువు మాకేం బరువు కాదు, మామే తీసుకొస్తానులేండి. నా ఉద్యోగం ఊడిపోతుందమ్మా. పాపం పోనీలే భూమి, ఉద్యోగం పోతుందంటున్నారు కదా. మా నాన్నమ్మ ఆర్డర్ అంటే ఆర్డరే మరి. సరే అటుకెళ్ళ. ఇన్నాళ్ళు ఈ గదితో నా సంతోషాలను ఎప్పుడూ పంచుకోలేదు, నా దుఃఖం మాత్రమే పంచుకున్నాను. కన్నీళ్లతో తడిసిపోయే ఈ తలగడకు నా కన్నీళ్లకు కారణమేంటో బాగా అర్థమైనది. ఇక నుంచి ఈ గది ఉండదు, ఈ కన్నీళ్ళు ఉండవు. పద పద. మాకు కార్డు తీయడం వచ్చు రాంబాబు. మీకు రాదని కాదమ్మా, ఇది నా డ్యూటీ. నన్ను భూమిలాగే ఉండని రాంబాబు. ఇన్నాళ్ళు సైకిల్ మీద తిరిగిందాన్ని, నాకెందుకు కొత్త అలవాట్లు? అయ్యో, సైకిల్ అంటే గుర్తొచ్చినది. మా రాజుని తీసుకురావడం మర్చిపోయినాను. వండు, నన్ను తీసుకొస్తాను. కొండమదా. రాజుగాడు ఏడికొండమ్మా? ఈడనే ఉండాలి కదా భూమి. మే ఏ ఇనుప సామాన్లోడన్నా ఎత్తుకుపోనాడో ఏమో. ఎంత పని చేసినా కొండమ్మా, మొక్కలే కదా అని ఓ మూల పడేసినాం. ఇన్నాళ్ళు మన నేస్తాల్లో చూసుకున్నాం, రాజుగాడిని పోగొట్టుకున్నాం కొండమ్మా.